సిబిఎన్ ఫోరం మీరు ఏర్పాటు చేసినప్పుడు అంత ఈజీ అయితే కాదు ఇది. దీంట్లో కూడా చాలా వెనక్కిలాగే ప్రయత్నం కూడా చేశారు. సరే ఎలా సార్ ఈ రూట్ మ్యాప్ ఎలా తయారు చేసుకున్నారు మీరు? అసలు ఎంతమంది ఇందుట్లో మీరు భాగస్వాములు అయ్యారు? ఆల్మోస్ట్ డైరెక్ట్ భాగస్వాములు 30 చిల్లర ఉన్నారండి. ఫీల్డ్ మీద ఒక 500+ మెంబర్స్ ఉన్నారు. నేను ఒకటే నమ్ముతానండి, నాకు ఏదన్నా ఆపర్చునిటీ వచ్చిందంటే అది ఏదో విధంగా నెరవేరుతుంది అనేది బలంగా నమ్ముతాను నేను. ఎందుకంటే సిబిఎన్ ఫోరం ఎస్టాబ్లిష్ అయిందంటే ఒక కార్యం అయ్యేది ఉంది కాబట్టి ఎస్టాబ్లిష్ అయిందని నమ్ముతాను. కాబట్టి అది స్టార్ట్ చేసినప్పుడు ఏదేమైనా పర్లేదు అనేది చాలా కష్టపడ్డాం. టైము, డేస్, మనీ, వాట్ ఎవర్ ఏదైనా పర్లేదని దిగాము. సక్సెస్ఫుల్గా రన్ సో చేస్తాం. ఆ సమయంలో మీకు చాలా తీవ్రమైన బెదిరింపులు వచ్చాయన్నారు, ఎంతవరకు నిజం? అన్నీ అయినండి. ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటుంది, బెదిరింపులు ఉంటాయి, అన్ని రకాలుగా ఉంటాయండి. కాకపోతే తెగించి ఎవరు మీకు కాల్ చేసి ఆ రోజు మిమ్మల్ని? అన్నోన్ నెంబర్స్ అండి. ఎట్లా ఉంటుందంటే అన్ని ఎస్టీడీ, ఐఎస్డి నెంబర్స్, అన్నోన్ నెంబర్స్. లోకల్గా షాప్కి వచ్చేసి ఎక్కడ మీ సారు బ్యానర్ తీస్తారా లేదా, షాప్ దగ్గరికి కూడా? బ్యానర్ తీస్తారా లేదా, రేపు వచ్చేస్తాము, అద్దాలు వాళ్ళు కొట్టేస్తాము. సార్ మా సార్ చూసుకుంటారులేండి, మీకు ఏదైనా చేయాలంటే మీరు చేసేసుకోండి, అది మీ ఇష్టం, అది కెమెరాస్ ఉన్నాయి, అన్నీ రికార్డ్ అవుతాయని చెప్పారు. నేను షాప్ బంద్ చేసినప్పుడు కూడా నేను లేనప్పుడు వచ్చి డ్యామేజ్ చేసి వెళ్తాం. అలా పలు రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఇంకా మనం తెగిచ్చేసాము. ఇంకా ఆ బ్యానర్ కట్టిన మొదటి రోజు నుంచి నాకు తెలుసు. ఇప్పటికీ ఆ బ్యానర్ ఎలా ఉంది? ఒకసారి ఆ బ్యానర్లో ఏం రాశారో మళ్ళీ ఒక్కసారి నువ్వు చెప్పగలరా? అదే ఐఎమ్ విత్ సిబిఎన్ అనేది పైన. Yes, నేను ఐఎమ్ విత్ సిబిఎన్ టు ఎక్స్ట్రీమ్ సపోర్టర్స్ అండ్ పార్టీ లీడర్స్ ఆఫ్ వైఎస్ఆర్ సపోర్టర్స్ అండ్ పార్టీ లీడర్స్, వి సస్పెండ్ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అని పెట్టి. సో మొత్తం మీద తీసుకున్నారంటే చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఈ విజయాన్ని ఇచ్చారు. విజయంలో మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అయ్యారు. సో మొత్తం రిజల్ట్ తర్వాత ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ కాల్ మీకు వచ్చింది? లోకేష్ బాబు గారు, బాలకృష్ణ గారా, లేకుండా చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు? ఇంకెవరు లేరండి, చెప్తున్నాను కదా, మన సహాయం మనం చేసామండి. అది ఇంకా లేదండి. నేను, మేడం వసుంధర గారికి అందరు చేశాము. వాళ్ళంతా చాలా అప్రిషియేట్ చేశారు. మీరు చేసిన దానికి ఎలక్షన్ బాగా అయింది అని చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే అండి, అందరికీ మనం ధైర్యం చెప్పడం సరిపోయిందండి. పాయింట్ ఏంటంటే ఆరామస్థాన్ రిజల్ట్ రాగానే అందరు ఫోన్ చేసేసి ఏంటంటే ఎవరు గారు ఇలా అయిపోయింది, వందల కాల్స్ మీకు వచ్చాయండి ఇలా అయిపోయింది అని అంటే, లేదమ్మా అలా ఏం లేదు, 150+ వస్తాయని వాళ్ళకి ధైర్యం చెప్పడము. నేను చేసిన అనాలిసిస్ వీడియోస్ చేసేసి వాళ్ళకి పంపించడము. తర్వాత సర్వే రిపోర్ట్స్ ఏదైతే నేషనల్ ఛానల్స్లో వచ్చిన 40 సర్వే రిపోర్ట్స్లో ఒక 5 మాత్రమే వాళ్ళకి ఫేవర్ ఇచ్చారని అవి షేర్ చేసి వాళ్ళ ధైర్యము. ఎందుకంటే ఏడ్చేస్తున్నారు లిటరల్గా. ఏమవుతుంది, నిద్రలు పట్టట్లేదు, తినాలనిపించట్లేదు, అసలు ఏమవుతుంది అని నాయకులు ఫోన్ చేశారు మీకు? అలోమయం చేశారండి. నాయకులు కూడా భయపడ్డారు లిటరల్లీ. ఎందుకంటే వెంకట్రావు గారు మంచి ఫోన్ చేసి కేకే సర్వే ఇలా అన్నారు, అసలు మన గన్నవరం ఉందా లేదా అని అడిగారు. గన్నవరం ఉందా లేదా, గెలుస్తున్నా అప్పుడు నేను కేకే గారికి ఫోన్ చేసినప్పుడు, లేదండి గన్నవరం గెలవబోతున్నాము, 40,000 పైన మెజార్టీతో గెలవబోతున్నాం అన్నారు. ఇప్పుడు అదే మెసేజ్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా కొన్ని ఈక్వేషన్స్ చెప్పాను. అతనికే నమ్మకం లేక పారిపోయినాడు, ఎలా గెలుస్తారంటే అదేంటంటే అది ఇద్దరికి పర్సనల్ ఇది ఉందండి. వెంకట్రావు గారికి కేసు వేసాడు ఆరామస్థాన్ మీద. సర్వే చేస్తా అని చెప్పేసి ఆరామస్థాన్ డబ్బులు తీసుకొని చేయకుండా వంశీకి ఫేవర్గా సర్వే ఇచ్చి ఏదో చేశారు. అంటే అక్కడ ఏదో పర్సనల్ ఇది ఉంది. ఎందుకంటే వాస్తవం, ఎందుకంటే ఏ పేర్లు చెప్పినప్పుడు వంశీ గారి పేరు ఒకటి గెలుస్తాడు అని చెప్పడంలో అర్థం ఏంటి చెప్పండి? గుడివారి నాని పేరు చెప్పలేదు, ఇట్లాంటి ప్రముఖుల పేర్లు చెప్పకుండా వంశీ పేరు చెప్పడంలో నాని ఏంటి, రోజా పేరు చెప్పలేదు. మంత్రులు ఓడిపోతారు, బాబు గారు గెలుస్తారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, మంత్రులు ఓడిపోతారు అన్నారు. మంత్రులు ఓడిపోయినప్పుడు ప్రభుత్వం ఎలా ఫామ్ అవుతుంది? ఎమ్మెల్యేలు కాదు కదా రూల్ చేసేది, మాత్రం మంత్రులు చేసే ఏదైతే పథకాలు వాట్ ఎవర్ వాళ్ళ ఇది ఉంటాయి కదా స్ట్రాటజీస్. సీఎం తర్వాత మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలు. మంత్రులే ఓడిపోయినప్పుడు ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు, సీఎంకి భారీ మెజార్టీ ఎలా వస్తుంది? ఆ చిన్న ఈక్వేషన్ వాళ్ళు స్కిప్ చేశారు. ఆరామస్థాన్ లాంటి అంత పెద్ద అయినా అది ఎలా అనేది అర్థం కాలేదు. ఒక మాట అన్నారు, అంటే విజయవాడ హైవే మీదకి వచ్చిన ప్రతి వెహికల్లో దాదాపు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు పడ్డాయని చెప్పన్నారు. కానీ పూర్తి విరుద్ధం. ఇక్కడ కొన్ని వందల మంది ఆరామస్థాన్ చెప్పిన మాటలు విని ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళకి అర్థం కాని. అదేం లేదండి, ఆరామస్థాన్ చెప్పిన తర్వాత చాలామంది బెట్టింగ్స్ కట్టేశారు.
అప్పటి వరకు ఇటు కట్టిన వాళ్ళంతా ఆ ఒక్కరోజు 2 రోజులు ఇటు కట్టేశారు. అంటే బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేశారో, బెట్టింగ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లేకపోతే వైఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేశారో. ఎందుకంటే అండి వైఎస్ఆర్కి రావట్లేదని చెప్పిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త కూడా వెళ్ళి కౌంటింగ్ కూర్చోడండి బూత్లో. ఎందుకనంటే కౌంటింగ్లో కూర్చుంటే వాళ్ళు నోట్ అయిపోతారు. గవర్నమెంట్ లేనప్పుడు రేపొద్దున గవర్నమెంట్లో వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకు తెలుసు. ఎవరు కూడా ఓడిపోయే పార్టీకి వెళ్ళి కౌంటింగ్లో కూర్చొని సపోర్ట్ చేయాలని ఆలోచించారు. వాళ్ళ క్యాండిడేట్స్ దొరకరు, కౌంటింగ్లో కూర్చునే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఆరామస్థాన్ లాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి, ప్లస్ బెట్టింగ్ మాఫియాలు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆరామస్థాన్ ఇలా టర్న్ చేయాలని చూశారు. అది సక్సెస్ఫుల్గా వాళ్ళు అయ్యారు. బట్ ఆరామస్థాన్ లైఫ్ ఫ్యూచర్ని దాంట్లో ఇంకా మీకు తెలుసు కదా ఆరామస్థాన్ లాంటి వాళ్ళు. ఎందుకంటే 10% 20% అటు ఇటు అనటం సర్వే ఈజ్ ఓకే, కానీ మరి ఇటు అటు చెప్పడం అనేది గవర్నమెంట్ ఫామ్ కాదు అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ తనకే ఆలోచించాలి. ఈ సందర్భంగా కేకే గురించి మీరు ఏం చెప్తారు? కేకే అతను పర్సనల్గా నేను ఇంటర్వ్యూస్లో లైక్ ఏబిఎన్లో కానీ టీవీ5లో పర్సనల్ పరిచయం లేదు. అక్కడే లైక్ పక్కనే షేర్ చేసుకున్నాము. ఎందుకంటే వెంకటకృష్ణ గారు ఒకటే క్వశ్చన్ అడిగారు, అమర్ 150+ అన్నారు, మీరు 161 అన్నారు, ఏంటి అని చెప్పేసి లైక్ మూర్తి గారు అన్నారు టీవీ5, లైక్ వెంకటకృష్ణ గారు డిబేట్స్లో ఉన్నప్పుడు అన్నారు. అప్పుడు నా వెర్షన్ నేను చెప్పాను. కేకే గారు 4 అంచెలు ఎలా చేశారో చెప్పారు క్లియర్గా. తను క్లియర్గా చెప్పారు. అంటే టీడీపీ సానుభూతి అని కాకుండా క్లియర్గా ఎలా చేశారు చెప్పారు. నేను చెప్పినప్పుడు ఏంటంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సపోర్ట్ అలా ఆ సానుభూతితో చెప్తున్నాడు అని జనాలు అనుకున్నారు. కేకే చేసినప్పుడు ఏంటంటే ఏదో చెప్పేస్తున్నాడులే, 110 120 అనే టార్గెట్లో ఉన్నారు అందరూ. ఇంకా రవిప్రకాష్ గారు 150 అన్న తర్వాత, ఆర్టీవీ అన్న తర్వాత ఇంకా పలు జస్ట్ మన వేల మీద లెక్క పడేవాళ్ళు. మీరు ఒకళ్ళు, ఆర్టీవీ రవిప్రకాష్ గారు కావచ్చు, కేకే గారు కావచ్చు, కొంతమంది ఖచ్చితంగా. నేను అనేది ఎలక్షన్ అయిన రోజు నుంచి 151కి ఒకటి ఎక్కువ కానీ తక్కువ కాదని చెప్పాను. తర్వాత ఎగ్జిట్ పోల్స్ కేకే గారు చెప్పారు 2 డేస్ ముందు. తర్వాత రవిప్రకాష్ గారు ఇంకా 160, నేను 150 అన్న తర్వాత వాళ్ళకి యాక్చువల్ ఫిగర్ వచ్చింది 135. కానీ ఎవరు దాన్ని ప్రేక్షకులు వీక్షించారని, దాన్ని ముందుకెళ్ళదని వాళ్ళు 150కి ఇచ్చేశారు ఫిగర్. అది ఇంకా దాన్ని అలా సెట్ చేశారు అనమాట ఫిగర్ని. మీరు వెలిగించిన అఖండ జ్యోతి గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ బ్యానర్ కట్టి ఆ రోజు ఏదైతే మనం అఖండ జ్యోతి వెలిగించామో ఆ రోజు నుంచి May 13 వరకు దాన్ని ఆరకుండా అది రోజు వెలిగేలాగా, అందరికీ కనిపించేలాగా, ఆ హీట్ని అందరికీ తగిలేలాగా, ఆ హీట్తోనే అందరూ కదిలేలాగా ఈసారి ఎలక్షన్ ఓట్ వేయాలి అనే దాకా చేశాం. ఓట్ వేయాలి, భాగస్వాములు కావాలి. భాగస్వామి ఎలా అనుకున్నారు? ఫైనాన్షియల్ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయాలి. వెనుక మీరు వెళ్ళి ఊర్లో పనిచేసే వాళ్ళు, మీ ఊర్లో విలేజ్లో పనిచేసే వాళ్ళు విలేజ్లో పని చేయాలి. లేదంటే బ్యాక్ ఎండ్ టెక్నికల్ సపోర్ట్ చేసే వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ చేయాలి. మీకు ఏది మీ చేతిలో ఏ పని ఉంటే మీకు ఏది మీ టైము అండ్ మీ పర్మిట్ చేస్తుందో అలా మేము మోటివేట్ చేయటం వల్ల ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ అట్లా. ఆ రోజు రాత్రి చింతమనేని గారు కూడా ఒకటే మాట అన్నారు. రేపు ఎలక్షన్ అనగా ఆ రోజు రాత్రి ఒకటే మాట అన్నారు, ఈరోజు నేను ప్రశాంతంగా ఎలక్షన్ ఉన్నా పనుకోబోతున్నానంటే అంటే ఒకటే కారణం, మీరు ఎన్ఆర్ఎస్ వచ్చేలాగా మీరు చేసిన విధానము ఇవాళ నాకు ప్రశాంతత కలిగింది. ఆ ఫండింగ్ అనుకోండి, వాట్ ఎవర్ వాళ్ళు వచ్చి వర్క్ చేయటం కానీ, ఇవన్నీ విధానం ఏదైతే ఉందో ఇవాళ నేను సవ్యంగా ఎలక్షన్ చేయగలిగినాను. మీరు లేకపోతే చేయలేను. ఎందుకంటే ఎంపీ సపోర్ట్ చేయలేదు, బాబు గారు చేశారు కానీ ఎంపీ సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ పలు కారణాలు చెప్పారనమాట. అట్లా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, చాలామంది చెప్తున్నాను కదా. అట్లా అందరికీ చేసాము. రాము గారికి కానీ, వెంకట్రావు గారు కానీ, అట్లా పిన్నసాని అందరికీ చేసాం అలా ఎగ్జాంపుల్స్.